ఇప్పుడు మీరు అనుకుంటున్నటువంటి పేర్లన్నీ కూడా ఉత్తయ్య అని చెప్పడానికి ఆయన ప్రయత్నం చేస్తూ పార్టీల కష్టపడేటోళ్ళకే పని ఇర్రి, వాళ్ళకే ఆ బాధ్యతని ఇర్రి, వాళ్ళకే అవకాశం ఇవ్వండి తప్ప ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకండి అని చెప్పి తను అన్నట్టుగా ఇక్కడ ఉన్నది. రాజా సింగ్ ఏం చేసినా ఇట్లనే ఉంటాయి. ఈయన వ్యాఖ్యలన్నీ కూడా ఒకసారి ఆయన చూసేటట్టుగా చేస్తాయి. ఆయన ఏమన్నా అట్లనే అంటాడు, నిజంగా ఏదో జరుగుతున్నట్టుంది అన్నట్టుగానే ఉంటుంది. ఈయన సొంత పార్టీ వాళ్ళే నన్ను టార్గెట్ చేస్తున్నాడు పంపేనీకని చెప్పి ఈయన అంటా ఉన్నాడు. సో కార్యకర్తలకి చాలా ధైర్యంగా ఉంటాడు రాజా సింగ్. ఆ కార్యకర్తలంతా కూడా రాజా సింగ్ని ఆదర్శంగా తీసుకుంటారు. ఆయన ముందుంటే వెనకాల ఎంతైనా కొట్లాడడానికి ఏడికైనా పోతామనే ఒక ధైర్యం ఉంటుంది వాళ్ళకి. ఆ హిందుత్వం పైన అంటే తను చేసే ప్రయత్నం కానీ, వ్యతిరేక శక్తుల మీద తను చేసే పోరాటం కానీ, ఇట్లాంటి అన్నిటినీ చూసి చాలా ఇన్స్పైర్ అవుతూ ఉంటారు యూత్. చాలామంది కూడా ఇప్పుడు గోరక్ష అనేది కూడా ఎక్కువ మట్టుకు రాజా సింగ్ సపోర్ట్తోనే జరుగుతుంటుంది అన్నట్టుగా కూడా వినపడుతుంది. సో అందుకే రాజా సింగ్ లాంటి పక్కకు పెడితే, బయటకు పంపించేస్తే పార్టీకి అది నష్టమా లాభం అనేది కార్యకర్తలు చెప్తారు, ప్రజలు చెప్తారు, అందరికీ తెలుసు అది.